ఆకులకి, దోమలకి, అన్నిటికీ క్లోజ్ ఫ్రెండ్స్. అమెజాన్ లోని రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది అని మనకు అంత డేరింగ్ లేదు, కానీ అమెజాన్ లో ఫీల్ అవ్వచ్చు. వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉండబోతుంది, బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసిన తర్వాత ఈ నేచర్ని. కానీ ఒక్కసారి డేర్ చేసాం. ఇది త్రివేంద్రంలో ఉంది. కొండ కూడా ఇక్కడ షూట్ చేశారట. వావ్, బ్యూటిఫుల్. మ్యాంగ్రూవ్ ట్రీస్. మ్యాంగ్రూవ్ ట్రీస్. చక్కగా మేము కోకోనట్ తాగటమే కాకుండా ఈ కొబ్బరి కూడా తిన్నాం. దోమలు మాత్రం చక్కగా కుడతాయి. ఏ బోట్ ఎక్కినా ఎవరికి కుట్టలేదు. దోమలు లేని ప్రపంచం కావాలంటే మేడం గారు ఫ్రాన్స్ కి వెళ్ళాలి. అలా దారులు ఉన్నాయి. ఏ దారిలో చెడిపోయినా ఎవరికి దారి అయితే లేదు. 100% రైడ్ లేదనే అనిపిస్తుంది. ఈ మ్యాంగో గ్రూవ్స్ మధ్యలో రైడ్, బీచ్ లో రైడ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫ్లోటింగ్ రెస్టారెంట్. అదే అరేబియన్ సీ సముద్రము, ఇటు సైడ్ ఉన్నది లేక్, మధ్యలో ఉన్నది గోల్డెన్ శాండ్ బీచ్ అట. ఫైనల్ గా వాటర్ లో దిగాను. ఇక్కడ లొకేషన్స్ మారిపోతూ ఉన్నాయి కదా. ఫ్లోటింగ్ రిసార్ట్స్. టూరిజం లో ఉన్నాం, జర్నీలో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కేరళ క్యాపిటల్ అయిన త్రివేంద్రంలో ఉన్న పూవర్ ఐలాండ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఐలాండ్ లో షికారా బోటింగ్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఫర్ ట్రావెలర్స్, ఫర్ టూరిజం ప్లేస్. సో మ్యాంగో గ్రూవ్స్ నుంచి పడవ ప్రయాణం చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. సో ఈ జర్నీ కోసం చాలా టైం స్పెండ్ చేసాము, చాలా దూరం ట్రావెల్ చేసి వస్తున్నాము. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం పూవర్ ఐలాండ్ చూడడానికి కోసం. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే క్లైమేట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఫుల్ గా చాలా పెద్ద వర్షం, అసలు మొత్తం వర్షం, చాలా ఫ్లోటింగ్, చాలా అంత పెద్ద వర్షం నుంచి ఇప్పుడు చూస్తారా ఇక్కడ ఫుల్ గా ఎండ ఎక్కువగా ఉంది. సో క్లైమేట్ చూసారా ఎంత వేరియేషన్ ఉందో. ఏరియాకి క్లైమేట్ పూర్తిగా మారిపోతుంది. ఇది కేరళ స్పెషాలిటీ. సో ఆల్రెడీ మీరు జటాయు వీడియో చూసుంటారు. జటాయు వీడియో చాలా అద్భుతంగా వచ్చింది. అందులో అంత వర్షంలో కూడా మేము చాలా శ్రమతో వచ్చి కష్టపడి మీకోసం వీడియో అనేది వర్షంలో తడుస్తూ మరీ వీడియో రికార్డ్ చేసాము. సో ఈ వీడియో అయితే కోవలం ఐలాండ్ చూడబోతున్నాము. సో మీరు ఈ వీడియో కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా రిమైనింగ్ కేరళ వీడియోస్ కూడా మీరు చూడకపోయినట్టయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో. చాలా బాగుంటుందని చాలా మందిగా విన్నాం. ఎస్పెషల్లీ ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది కేరళలో చెప్పారు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం ఎలా ఉందనేది. కానీ కేరళ క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అది ఇటు తిప్పాలా అటు తిప్పాలా కూడా అర్థం కావడం లేదు, అంత బాగుంది కేరళలో. ఈ రైడ్ లో వెళ్తున్నప్పుడే కన్ను మూస్తే ఏ లొకేషన్ మిస్ అయిపోతాం అన్నంతగా అనిపిస్తుంది మాకు. సో వెళ్తూ చక్కగా లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ అసలు ఎటువంటి యాక్చువల్గా మనం 3-4 అవర్స్ జర్నీ చేస్తున్నాం కార్లో, బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. లొకేషన్స్ ఒకదాని నుంచి ఒకటి ఉండడం వల్ల అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. సో చాలా అద్భుతంగా మా జర్నీ అయితే సాగుతుంది. సో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అలాగే వీడియో లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకెవరైనా మన వీడియోని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు. చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. కొబ్బరి బండం మాత్రం 50 రూపీసే. దట్ ఈస్ టూరిజం స్పెషల్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ ప్లేస్. చూడండి ఎంత బాగుందో. బాబోయ్ వాచ్ బ్యూటీ. రోడ్ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు వరకు చాలా పెద్ద వర్షం, ఇప్పుడు చూస్తే బాగా ఎక్కువ ఎండ ఉంది. సో వీఆర్ వెరీ మచ్ ఎంజాయింగ్ దిస్ ట్రిప్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని వీడియోలో చూపిస్తున్నాం. కన్యాకుమారి ఇక్కడ నుంచి 2 hours జర్నీ అంట.
क्या क्या देखेगा वो पहले बता सकता है। ఓకే आगे एक नदी का पानी है, नदी का नाम है नैयार। इधर से 40 किलोमीटर पीछे एक डाम है, वो डाम का नाम भी नैयार डाम है। उधर का पानी है, इधर से आके इसका सामने अरेबियन समुद्र है, उसका साथ मिल जाएगा। डेढ़ घंटा 2 घंटा ये पूरा देखने के लिए मिनिमम 1.5 आवर चाहिए, 1.5 घंटा चाहिए। उसका जास्ती है तो आपको बीच का ऊपर बहुत टाइम मिलेगा। 1.5 hour 1.5 ఓకే ये 2 अड्डा पकड़ेगा तो आपको पूरा साइड से मिलेगा, ये बीच में ना हाँ, थोड़ा ज़्यादा टाइम मिलेगा। हाँ. सेफ्टी है ना ये तो पता है, काफी छोटे हैं। మనం ఫైనల్గా ఈ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము, ఓవర్ ఐలాండ్. సో వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఎక్కడెక్కడ చూపిస్తారు అన్ని కూడా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వాళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయట, 1 అవర్కి అలాగే 1.5 అవర్కి 2 అవర్స్కి. మనం 1.5 అవర్ ప్యాకేజ్ తీసుకున్నాము, అదే ఆల్మోస్ట్ 3000 తీసుకున్నారు ఫర్ కపుల్కి. అలాగే బోట్ కూడా మా ఇద్దరికి డెడికేటెడ్ బోట్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గో టు మ్యాంగో గ్రూస్ అండ్ అరేబియన్ సీ. సో చూద్దాం, మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకెవరన్నా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లెట్స్ గో. Poor Island. Let's go. నుంచి మనం స్టార్ట్ అయ్యాము. సో బోట్లోకి రాగానే లైఫ్ జాకెట్స్ వేసుకోమన్నారు. సో సేఫ్ కదా, మేము ఎప్పుడు సేఫ్టీ పాటిస్తాము. సేఫ్టీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. సో పైకి ఎక్కగానే మన బోట్ ఎక్కగానే మనం లైఫ్ జాకెట్స్ అనేవి వేసుకున్నాము. సో మన జర్నీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వెరీ ఎక్సైటెడ్, వెరీ లిటిల్ 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 డియర్. ఇంకా వాటర్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, బట్ వెయిట్ చేసి స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ టైం మనం అరేబియన్ సీ అండ్ ఒక లేక్, ఈ రెండు కూడా ఒక పాయింట్లో వెళ్తాయి. బ్యాక్ వాటర్స్లో మనం జర్నీ చేస్తున్నాము. సో వెరీ ఎక్సైటెడ్, నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఆల్రెడీ ఎక్కినప్పుడే. సో మేము ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం, వీడియో చూసిన తర్వాత మీరు కూడా అంతే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాం. సో ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయ్యింది. కానీ ఒక్కసారి డేర్ చేసాం నేను. ముఖ్యంగా ఇదంతా షారోన్ డ్రీమ్. తను ఎప్పటి నుంచో కేరళ వెళ్ళాలని బలంగా మనసులో కోరిక పెట్టింది. సో తన విష్ ప్రకారం తన విష్ తీర్చడమే కదా నా బాధ్యత. సో తన బర్త్డే టైంలో సర్ప్రైజింగ్గా ఇలా కేరళ తీసుకొచ్చాను. సో కేరళ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కేరళలో ఏదైతే ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేయాలి కదా. సో మాకు నెట్లో సెర్చ్ చేయగా ఓవర్ ఐలాండ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి తెలిసింది. సో అందుకే యాక్చువల్గా కేరళ నుంచి చాలా దూరం, ఇది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ చేయాలి ఇక్కడ రావాలంటే. సో అంత జర్నీ చేసి వచ్చి ఈరోజు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే సో ఈ త్రివేంద్రంలో ఉంది, దీని పేరు ఓవర్ ఐలాండ్, దీన్నే డ్రీమ్ ఐలాండ్ అని కూడా అంటారు. అనకొండ మూవీలో మీరు చూసుంటారు, చిన్న మ్యాంగ్రో బ్లూస్ నుంచి అనకొండ వచ్చినట్టు చూపిస్తారు కదా, ఆ షూట్ అన్ని కూడా ఇక్కడ చేశారని చెప్తున్నారు. సో చూద్దాం, మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. హౌస్ బోట్ ఏంటంటే బోట్ చాలా హైట్లో ఉంటుంది కదా, ఇదైతే చాలా తక్కువ హైట్లో ఉంది. సో ఆల్రెడీ వాటర్ కూడా మనకు టచ్ అవుతుంది చేతికి. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. సో హౌ యూ ఫీల్? చాలా ఎక్సైటింగ్గా, భయంగా, ఎంత
మాతో పాటు వీడియో చూస్తూ మీరు కూడా ఈ ఫోర్ ఐలాండ్ని ఎంజాయ్ చేయండి, టేస్ట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు మాతో పాటు ఈ రైడ్లో మా డ్రైవర్ గారు నితిన్ గారు జాయిన్ అయ్యారు. అలాగే ఆయన పేరు సివిన్, ఈ బోట్ డ్రైవర్. మనం ఇలా వెళ్ళి ఆ సందులోంచి వెళ్ళి మనం అటువే నుంచి వస్తాం అనుకుంటాము. ఏబిఎఫ్ క్యానలా, ఏబిఎంఐ ఎఫ్ఆ, ఏబిఎం. సో ఇది ఏబిఎం క్యానల్ అట. ఏబిఎం క్యానల్లోకి వెళ్తున్నాం మనం. సో ఎక్కడ చూసిన కేరళలో కొబ్బరి బొండాలు. We are entering into ABM Canal. Wow! Friends, we are entering into ABM Canal. Wow, beautiful! Woohoo! Wow! లేవు, మస్కిటోస్ ఏం లేవు. सिविन which trees it is? सिविन जी, ट्रीज का नाम क्या? वो ट्रीज का नाम क्या? वो ट्रीज है ना, ट्रीज मैंगो ग्रीन, मैंगो ट्रीज, मैंग्रोव ट्रीज. ఇవి ఆల్రెడీ కాకినాడలో కూడా ఉన్నాయి, అలాగే కర్ణాటకలో కూడా ఉన్నాయి, కాకినాడ యానంలో ఉన్నాయి. యానం ప్లస్ కర్ణాటకలో ఇంకా చాలా పెద్ద ఉన్నది. లెక్కించుకుంటారు. లైఫ్ టైం క్రాస్ చేశారు. ముస్లిం ఫంక్షన్ హాలా మసీదా? చరణ్ జీ देखिए इधर, ఇక్కడ కూడా నెట్ ఉంది. నెట్ ఉంది. हाँ
विच लेक इट इज? लेक का नाम? नैयार. फ्रेश वाटर है. फ्रेश वाटर बारिश का तुम्हें खाना है. ये लेक का डेप्थ कितना होगा? 5 फीट का होगा. 5 फीट. 5 कोकोनट से अरे कोकोनट खाते आपकी मजा होता చేంజ్ లేదు. చేంజ్ ఉందా? ఇది కోకోనట్ ట్రీయా? ये कितना कोकोनट? 50. क्या? टू कोकोनट्स. पानी वाला है, मलाई वाला. एक पानी एक मलाई. केरला कोकोनट. पानी वाला है? पानी. కేరళ కోకోనట్, అది కూడా లేక్లో తాగితే ఆ ఫీలే వేరు. ఇక్కడ వరకు వచ్చాక ఇలాంటివన్నీ మిస్ అవ్వకూడదు అనమాట, ఎంజాయ్ చేయాలి. కేరళ కోకోనట్ కేరళలో ఒక లేక్ లో తాగితే ఎలా ఉంటుంది? బయట ఎవరన్నా తాగుతారు. సో లేక్ లో తాగితే ఆ మజా వేరు. సో ఆ మజానే మేము ఫీల్ అవుతున్నాం. చూడండి చూడండి బర్డ్స్ ఎలాగ వెళ్తున్నాయో. వాటర్ ఈస్ వెరీ టేస్టీ. ये मनोज शारणगढ़. निविन जी आपको चाहिए? हाँ? So friends, शारणगढ़ इंगो బ్యాక్ వాటర్స్ లోని ఈ లేక్ లో చక్కగా మేము కోకోనట్ తాగటమే కాకుండా ఈ కొబ్బరి కూడా తిన్నాం. ఈ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సార్. మంచి మజా వస్తుంది. ఊరాస్తా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2-3 దారులు ఉన్నాయి. అటువైపు ఒక దారి వెళ్తున్నారు. సో అటువైపు దారులు ఉన్నాయి చూస్తున్నారు కదా, అలాగే ఇటువైపు కూడా దారి ఉన్నాయి. సో మనం ఇటువైపు వెళ్తున్నాం అయితే. నాకు మాత్రం ఎక్కడున్న దోమలు మాత్రం చక్కగా కుడతాయి. ఏ బోట్ ఎక్కినా ఎవరికి కుట్టలేదు దోమలు. దోమలు లేని ప్రపంచం కావాలంటే మేడం గారు ఫ్రాన్స్కి వెళ్ళాలి. అక్కడ బోట్ 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 సిబింజీ బోట్. ఈ బోట్ లో ఉన్న సో ఆల్మోస్ట్ 2 బోట్స్ దగ్గరికి వచ్చేసాయి. తగులుతాయా చూడాలి. ఓ చాలా తెలివిగా ట్రై చేశారు. ఈ బోట్ లో ఎవరికి దోమలు కుట్టడం లేదు. నాకు మాత్రం ఈ చెట్ల దోమలన్నీ కూడా కుట్టేస్తున్నాయి. షారోన్ గారు ఎక్కడ ఉంటే దోమలు షారోన్ గారికి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. దోమలు స్పెసిఫిక్గా తనకే కొడుతుంటాయి. అందరికీ కొడుతుంటాయి, తనకి ఎక్కువ కొడుతుంటాయి అనమాట. ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ అనమాట దోమలకి. కాకులకి, దోమలకి, అన్నిటికీ క్లోజ్ ఫ్రెండ్స్. బర్డ్ లవర్, యానిమల్ లవర్. మనమైతే అంత కాదు. మనమైతే నేను మీరు అయ్యి ఉండొచ్చు. ఓ ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. ఏ దారిలో చెడిపోయినా ఎవరికి మళ్ళీ బ్యాక్ తిప్పారు బోట్. మనకు చూపించడానికి అని చెప్పి గ్రూప్లో తీసుకొచ్చారు. ఇక్కడ దారి అయితే లేదు. మనకు ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం ఈ లోపల తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వావ్, రియల్లీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బిఫోర్గా 3000 తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తానని ఫీల్ అయ్యాం. బట్ ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వేరే చోట ఎక్కడ దొరకదు కదా. ఇలా కొబ్బరి బండ ఇవన్నీ తాగడం మనకి- కూడా ఎక్కడ దొరకదు కదా. మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా శారన్ గారు. తప్పకుండా దోమలతో కూడా ఎంజాయ్ చేస్తాం. కొంచెం సీనాకి వెళ్ళాక అప్పుడే దోమలు ఉన్నాయి. ఈ మొక్కల్లో చాలా దోమలు ఉన్నాయి. మనం కాకినాడలో వెళ్ళాం కదా, ఇంకా ఇలా మ్యాంగో గ్రూప్స్ ఉంటాయి. ధ్యానం అదే పవన్ మనం వెళ్ళాం కదా, అదే చెప్తాం. కోరింగా. కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కూడా మేబీ ఇలా గ్రూప్స్ ఉండొచ్చు. బట్ అక్కడ రైడ్ లేదు. రైడ్ ఉంది, బీచ్ లో రైడ్ ఉంది, కానీ ఇలా మ్యాంగో గ్రూప్స్ రైడ్ ఉంది, రైడ్ ఉంది. లేదు లేదు. కాకినాడలో రైడ్ ఉంది, రైడ్ ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎవరైనా చూసారా? కొరింగా. సో అక్కడ వెళ్ళుంటే మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి. అక్కడ ఇలా మ్యాంగో గ్రూప్స్ మధ్యలో రైడ్ లేదని నేను అంటున్నాను. ఖచ్చితంగా రైడ్ ఉంది. శారన్ గారు అయితే రైడ్ ఉందంటున్నారు. ఉందా లేదా మీరు? కానీ కాకినాడలో చాలా చిన్నది.
కర్ణాటకలో చాలా పెద్దది. నాకైతే 100% రైడ్ లేదనే అనిపిస్తుంది. లేదు, రైడ్ ఉంది. ఈ మ్యాంగో గ్రూస్ మధ్యలో రైడ్, బీచ్ లో రైడ్ అయితే ఉంది. లేదు, రైడ్ ఉంది, కంపల్సరీ సో రైడ్ ఉందంటున్నారు కాబట్టి ఎవరైనా మీరు వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే. తినండి, రైడ్ ఉంది. ఇప్పటి వరకు నాకు తాగట్లో ఏంటి తనే తినేస్తుంది అనుకుంటున్నాను. ఫైనల్ గా మనకు కూడా ఛాన్స్ ఇచ్చారు మేడం గారు. వాటర్ అయిపోయింది తినేసి. ఆ దాంట్లో చిన్న పీస్ పెట్టాను. నాకన్నా ఫస్ట్ తినేసారు, అందుకే చిన్న పీస్ పెట్టాను. ఈ లేక్ లో వెళ్తుంటే నాకైతే మాత్రం అమెజాన్ లోని రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ రెయిన్ ఫారెస్ట్ లో అంత కాకపోయినా మాక్సిమం మన అమెజాన్ అయితే వెళ్ళలేం, కానీ మనకు అంత డేరింగ్ లేదు, కానీ అమెజాన్ లో ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అన్నకొండ సినిమానే ఇక్కడ వచ్చి తీసారంటే ఖచ్చితంగా అలా ఉండబట్టి, ఆ లొకేషన్ ఉండబట్టి ఇక్కడ తీసారు కదండి. సో ఖచ్చితంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో బోట్ వెళ్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే ఫీలింగ్ కలుగుతా ఉంది. నో డౌట్ అన్నమాట, అదే ఫీలింగ్. మంచి మంచి లొకేషన్స్ చూడటానికి అంత అందంగా ఉన్నాయి. వీడియోలో అయితే ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది మీకు. వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉండబోతుంది, బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసిన తర్వాత ఈ నేచర్ని. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. అలాగే ఫస్ట్ ఇంత కష్టపడి మీకోసం వీడియో తీస్తున్నందుకు వీడియోకి లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో మనకు వచ్చిన హ్యాపీనెస్ 50 మందికి రావాలని అందరికీ ఉంటుంది కదా. సో అలాగే మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. ఎక్కువ మంది అయితే వీడియో అయితే చూస్తారు, వాళ్ళు నచ్చింది, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలా మంది. సో మీరైతే మర్చిపోవద్దు, మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ లో ఫ్లోటింగ్ రెస్టారెంట్, అదిగోండి అది ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. చూస్తారా కొంగలు కనబడుతున్నాయి దూరంగా మనకి. మీకోసం జూమ్ చేశాను, అంత దూరంగా ఉన్నాయి. మీకోసం జూమ్ చేసి దగ్గరగా చూడాలి. సో లేక్ అంటేనే చేపలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ చేపల కోసం లేక్ ఉన్న చోట ఖచ్చితంగా కొంగలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్లోటింగ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అంత దూరంలో ఉంది, ఇంకా జూమ్ చేసి మీకు ఇందాక దగ్గరలో వచ్చి పెట్టాను. అలాగే దూరంగా మీకు కనబడుతుంది కదా బీచ్, చూడండి అనిపించిందా మీకు? సో జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. సో అక్కడ బీచ్ మధ్యలో ఇసుక, సో అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఇటు సైడ్ లేక్ ఉంది, అటు సైడ్ సముద్రం ఉంది. మధ్యలో ఆ శాండ్ రెండింటిని వేరు చేసి ఉంచింది అనమాట. అది గోల్డెన్ శాండ్, అదంతా కూడా గోల్డెన్ శాండ్. ఇటు సైడ్ ఉన్నది లేక్. అంటే ఇప్పుడు లేక్ లో మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అవతల సైడ్ ఉంది సముద్రం, అదే అరేబియన్ సీ సముద్రము. ఇటు సైడ్ ఉన్నది లేక్, మధ్యలో ఉన్నది గోల్డెన్ శాండ్. ఈ రెండింటిని వేరు చేస్తూ ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్. నై మాకేం అవసరం లేదు, అందువల్ల ఏం దగ్గరికి వెళ్తలేదు. ఆల్రెడీ ఫుల్గా తినేసే వచ్చాము. అది అది చూడండి. सिबिन जी ऐसा बोट को जाने का कितना होगा? సముద్రం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు షారోన్ చెప్పింది కదా, ఇటువైపు ఉన్న లేక్ని, అటువైపు ఉన్న సముద్రాన్ని, దూరంగా ఉన్న సముద్రం, ఆ సముద్రాన్ని మధ్యలో గోల్డెన్ శాండ్ బీచ్ అట. గోల్డెన్ శాండ్. సో ఈ బీచ్ పేరు కూడా గోల్డెన్ శాండ్ బీచ్ అట. సో చూద్దాం అది కూడా ఎలా ఉంది. ఒక్కసారి దిగి ఎలా ఉందో చూసి చెప్తాం.
ఓకే, ఫైనల్లీ షారోన్ గారు ఇన్. వాటర్లో దిగాను భయాన్ని వదిలి, ఫైనల్గా వాటర్లో దిగాను భయాన్ని వదిలి. ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది, అప్పుడు వాడుకోవాలి, వదిలేకూడదు. భయాన్ని పక్కన పెట్టాను, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటాను. అదే తెలివైన వాళ్ళ లక్షణం బో. అంతే. సో ఇక్కడ మనకి 20 minutes టైం ఉంది, సో మనం ఎంజాయ్ చేద్దాం తర్వాత. చిన్న చిన్న సంగమం పాయింట్ చిన్న, అది చూడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది బీచ్, ఇది మనకి లేక్. సో ఈ బీచ్ ఈ లేక్ కలిసి చూస్తున్నారు కదా, అక్కడ సంగమం పాయింట్ అనమాట. అక్కడ సంగమం జరుగుతుంది, పాయింట్ ఉంది కదా, అక్కడ సంగమం అవుతుంది. చూస్తున్నారా, ఇది సంగమం పాయింట్. సో ఫ్రెండ్స్, ఇలా ఉన్నాం మేము. ఇప్పుడే గెటప్ మార్చేదాం. ఇప్పుడే కేరళ వచ్చిన కొత్త టూరిస్టుల్లో ఉన్నాం కదా. కొత్త టూరిస్టులే ఉంది, నిజంగా టూరిస్టులే కదా. కొత్తది పాతది ఏ లేదు, టూరిస్టే అంతే. సో సూపర్ ఫ్రెండ్స్, నిజంగా నేచర్ ఎంత అద్భుతమైందో చూడండి. ఆ మేఘాలు కానీ, ఆ సముద్రం, అరేబియన్ సీ, ఇది నింబా లేక్ అన్నారు. సో ఈ రెండు మధ్యలో సంగమం, వా, అక్కడ మేము. సూపర్ ఫ్రెండ్స్, సూపర్. మీరు కూడా కానీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ చాలా మంది కొంచెం ఈ లేక్ అనేసరికి భయపడి, వాటర్లో అని భయపడి మాత్రం ఇది కొంచెం గివప్ ఇచ్చేసినట్లయితే ఈ ఫీల్ మిస్ అయిపోతారు. ఎంత ఎలపీలో తిరిగినప్పటికీ కూడా ఆ ఫీల్ వేరు, హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. ఈ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా మ్యాంగో ట్రీస్ మధ్యలోంచి రావడం అనేది ఒక, ఈవెన్ హౌస్ బోట్ అయినా షికారా ఎక్కిన వాళ్ళైనా ఈ ఫీల్, ఇలా తిరిగే ఫీల్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే లొకేషన్స్ మారిపోతూ ఉన్నాయి కదా, అదనమాట. ఇదేంటనుకుంటున్నారా, పైనాపిల్కి మంచి కారం, ఉప్పు, మసాలా పడితే సూపర్ ఉంటుంది. తింటే 100 rupees అట. బాగుంది కదా రేటు కూడా. అది ఎలా ఉందో పైనాపిల్ తెలియదు, కానీ రేటు మాత్రం చాలా జాస్తిగా ఉంది. సో Okay, బోట్ ఎక్కుతాను, బోట్ ఎక్కి ఇది తింటే ఫీల్ బాగుంటుందండి. शिकारा बोट ना, कितना? 1000 एक्स्ट्रा है एक पर्सन. हाँ 1000 एक्स्ट्रा है एक पर्सन. 8,000 एक्स्ट्रा है. నాకు భయం పడుతుంది. ఫ్రెండ్స్, అదే ఎలిఫెంట్ వ్యూ అంటారు దాన్ని. సో చూడడానికి అది ఎలిఫెంట్లో ఉంది కదా, సో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. దూరంలో ఉంది. షారోన్ గారు ఇన్స్టాగ్రామ్కి వీడియోస్, పిక్చర్స్ చేసే పనిలో ఉన్నారు. చూడండి, ఎలిఫెంట్ లాగా ఉంది సేమ్. దూరం నుంచి చూస్తే, దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది అది రాక్ అని అన్నంతగా ఉంటుంది. సో అదే దాని స్పెషాలిటీ. సో శాండ్ చూసారా, అది గోల్డెన్ శాండ్. అది ఇది షికారా బోట్ అంటారు. ఫ్రెండ్స్, ఇది పూవార్ ఐలాండ్ ఫ్లోటింగ్ రిసార్ట్స్. సో ఈ రిసార్ట్స్ అంతా కూడా ఫ్లోటింగ్లో ఉంటాయి. చూడండి, రాక్స్ కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్కి ఏంటంటే బోటింగ్లోనే రావాలి, బోట్లోనే వచ్చి రావాలి, బోట్లోనే వెళ్ళాలట. సో ఇది ఫ్లోటింగ్ రిసార్ట్స్.
తింటే కడుపు డ్యామేజ్ కూడా అవుతుంది. అందుకే కారం తక్కువ ఇచ్చింది. అసలే టూరిజంలో ఉన్నాం, జర్నీలో ఉన్నాం, మనం అందుకే కారం టూరిస్ట్, తగ్గించామేమో. మనం మొత్తం అన్ని కవర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మేరీ మాత స్టాచ్యూ. ఫ్రెండ్స్, ఇది మదర్ మేరీ స్టాచ్యూ. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నిన్నటి నుంచి కేరళ బ్యాక్ వాటర్స్లో ఈ రోడ్స్ అన్నీ కూడా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాయి అనమాట. ఒకటి ఎక్కడో ఒకటి తిరుగుకోవడం, మళ్ళీ అటు ఇటు టర్న్ చేసుకోవడం. ఎందుకంటే చిన్న చిన్న కాలువలు కదండి. సో ఆ చిన్న చిన్న కాలువల్లో బోట్లు అన్నీ కూడా టర్న్ చేసుకొని పని వెళ్తున్నాయి. ఫ్లోటింగ్ రిసార్ట్స్. సో మనం ఇందాక అటువైపు నుంచి వచ్చాం. సో ఇటువైపు నుంచి బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. డే 2 వీడియోలో మీకు అల్లపి వీడియోలో చెప్పాను కదా, వీలైతే మీకు సన్ రైజ్ చూపిస్తానని. యాక్చువల్లీ నైట్ అంతా కూడా చాలా పెద్ద వర్షం పడింది. తెల్లవారి ఒక 7:30 వరకు కూడా వర్షం అలా కంటిన్యూ అయింది. దానివల్ల సన్ రైజ్ అనేది అసలు సన్ అనేది రాలేదన్నమాట. మీకు అందుకే చూపించాను. ఇప్పుడు ఈ నా సన్సెట్ చూపిస్తే నాకు అది గుర్తొచ్చింది. అందుకే డే 3 వీడియోలో మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇందాక చూస్తున్నారు కదా, అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. ఆ ఫ్లోటింగ్ రిసార్ట్స్ నుంచి వచ్చాము. ఆ సైడ్ నుంచి వచ్చి ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇందాక మనం వచ్చినప్పుడు ఈ రిసార్ట్స్ అవి మనకు కనిపించింది, చూసారా? సో ఈ రిసార్ట్స్ వైపు నుంచి మనం ఎగ్జిట్ అవుతున్నాం. సో మన జర్నీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్. ఏదైతే ప్లేస్లో మనం స్టార్ట్ అయ్యామో, సో అదే ప్లేస్కి మనం రిటర్న్ అవుతున్నాం. అరుణ్ గారు నేచర్ని ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నాం. ఇంకొంచెం సేపు రైడ్ ఉంటే బాగుందని కూడా నాకు అనిపిస్తుంది. ముందు ఎంతైతే భయపడ్డానో నాకున్న భయం అంతా కూడా పోయింది అసలు రైడ్ స్టార్ట్ అయిన తర్వాత. ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశాను నేనే, నాకు తెలియకుండా. ఇప్పుడైతే మాత్రం ఇంకొంచెం ఉంటే బాగుంది. ఇంకో 3000 ఇద్దాము మరి, ఇంకో 3000 ఇద్దాము మళ్ళీ. లేదు, 6 o'clock అయిపోతుంది కదా, చేసేదే లేదు, ఇంటికి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఫ్యామిలీతో ఈసారి వద్దాం. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి రైడ్. మీలో ఎవరైనా సరే ఈ ప్లేస్కి వచ్చినట్టయితే మన కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలని ఎవరికైనా డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
ఫైనల్గా ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళబోతున్నాము. సో ఈ ట్రిప్ ఎలా అనిపించారు? నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకంటే నేను ఇష్టపడిన కేరళలో ఈ బ్యాక్ వాటర్స్ ఈ ట్రిప్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఈ సందర్భంగా నేను టీచర్ గారు ఏం కూడా కాదు. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల నేను వచ్చాను కాబట్టి తన విష్ కాబట్టి తనకే నేను థ్యాంక్ యూ చెప్తాను. ఇంత బెస్ట్ నేచర్ని ఎంజాయ్ చేసే అవకాశం తిన వల్ల నాకు కలిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా కేరళ వచ్చినట్లయితే తప్పకుండా ఈ కోవల్ ఐలాండ్ని ఖచ్చితంగా రండి. ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకొక ప్లేస్ లో మిమ్మల్ని కలుస్తాము. అంతవరకు టేక్ కేర్. బాయ్. బాయ్. Yeah.